నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల నుండి తరతరాల నుండి మంచి ఆరోగ్యంగా ఉన్న దానికోసం చెప్తున్నా. మన పూర్వీకుల కాలం నాడు మనకు వాత వస్తువులు ఏమంటే ఆలుగడ్డ, మటన్ కానీ చికెన్ కానీ లివరు, తర్వాత వచ్చేసి వాతం ఎక్కువ వచ్చేది శనగపిండి, ఆ తర్వాత గడ్డ పదార్థాలు, దుంపకూరలు, ఇవన్నీ వాత వస్తువులు అంటారు. వాతం అనేది వస్తే ఖచ్చితంగా బెడ్ సర్కిల్ కాదు, తెల్లకాణాలు ఇంక్రిమెంట్ కాదు, బాడీలో బరువు నుండి మన బరువు నుండి ముడ్డేని ముందర పొట్ట ముందరకు వస్తుంది, ముడ్డేనికి పోతుంది. చాలా మందికి ఈ కాలంలో మోకాల నొప్పులతో అల్లాడి చస్తున్నారు. ప్రతి వాళ్ళకు మోకాల నొప్పులు. అందుకోసం మోకాల నొప్పుల కోసము నేను ఎందుకు చెప్తున్నా అంటే, మోకాల నొప్పులు వస్తాయి. ఎవరు చిన్న పిల్లోనికి 20 ఏళ్ళ వయసు దాటితేనే మోకాల నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. ఆ మోకాల నొప్పుల కోసము నా కాడ ఒక చిట్కా ఉంది. ఆ చిట్కా చెప్తా. ఏం చిట్కా అంటే, కడుపులోకి ఒక చెట్టు ఉంటుంది, సాంబ్రాణి చెట్టు ఒకటి, ఆ తర్వాత బాడీలో కూల్ చేసేది బిల్లింపత్రి ఒకటి, తర్వాత ఈ చెట్టు ఒకటి. ఇది ఏంటంటే సుగంధపార్ల ఏర్లు, బిల్లుడి చెట్టు, సుగంధపార్ల ఏర్లు ఒక 2, సాంబ్రాణి చెట్టు ఒకటి, బిల్లుడి చెట్టు ఒకటి, సుగంధపార్ల ఏర్లు ఒకటి. సుగంధపార్ల ఏరు బాడీలో వేడి తగ్గిస్తుంది. బిల్లింపత్రి ఎంకలలో బలం ఇస్తుంది. చాలా పెద్ద మూలిక బిల్లింపత్రి అంటే. మామూలుగా సాంబ్రాణి చెట్టుకు ఏం చేస్తుంది, నొప్పి లేకుండా తీసేస్తుంది. ఈ 3 చెట్లు ఏం చేస్తాయంటే, 3 చెట్లు సమూలం ఏర్లు, ఆకులు, కాయలు, పండ్లు, పూలు 5 రకాలు తీసుకోవాలి. ఆ మూలికల ఆ 5 రకాలు తీసుకొని సన్న నీడలో ఆరబెట్టుకొని సన్న ముక్కలు చేసి రోట్లు వేసి దంచి ఉసిరిగాయలం చేసుకోవాలి. ఉసిరిగాయలం చేసుకున్నాక 1 కేజీ పొడి అయితే సిరిమాను బంక 1/4 కేజీ, తుమ్మ బంక 1/4 కేజీ, బాదం బంక 1/4 కేజీ, ఆ తర్వాత ఏగి బంక 1/4 కేజీ, చిట్టాముట్ట 1/4 కేజీ, బంకలు అన్ని 1/4 కేజీ 4 రకాల బంకలు. ఈ 3 రకాల చెట్ల చూర్ణము. మోకాల నొప్పులకు 3 రకాల గోళీలు ఉంటాయి. లేకుంటే అంతా కలిసి ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడరు పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే చక్కగా మోకాల నొప్పులు, ఎంత పెద్ద నొప్పులున్నా ఒక 3 నెలలు 4 నెలలు వాడుకుంటే మాయమైపోతాయి. ముందు 1 మంత్ తీసుకొని చూడండి. 1 మంత్ వాడిన తర్వాత మీరు ఎంత సంతోషపడతారో. ఊర్లో ఒకరు వాడితే ఇళ్ళ పక్కల బాగా, ప్రతి ఊర్లో రూపాయలో 10 పైసల భాగమే బాగుండేది. రూపాయలు 10 పైసల భాగమే మంచోళ్ళు ఉండేది. కాళ్ళు నొప్పులు లేని వాళ్ళు, అది వయసోళ్ళు, ఎవరో పుణ్యాత్కులు, బక్క ఉన్నోళ్ళు, పిరిగి ఉన్నోళ్ళు, అందరికీ నొప్పులు వస్తున్నాయంటే ప్రతి మంచి ఇప్పుడు ఉండేది అంత వాతం వస్తువులు, ఆయిల్ కల్తీ, కూరగాయలు కల్తీ, ఫుడ్ కల్తీ, నీళ్లు కల్తీ. నీళ్ళల్లో ఉన్న బలం అనేది పోదనుకుంటున్నాం. పూర్వకాలం బావిలో నీళ్ళు తాగేవాళ్ళు, సెల్మ తీసుకొని తాగేవాళ్ళు, వాగులలో వంకలలో నీళ్ళు తెచ్చుకొని ఆ నీళ్ళల్లో చిల్లగింజలు వేసుకొని నీళ్లు ఫిల్టర్ చేసుకొని కుండలు పోసుకొని కుండకు 10 సార్లు కడిగి దద్దర వేసుకొని మూత మూసుకొని శుభ్రంగా తెచ్చుకొని వాడేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఆ డబ్బాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో అన్ని నీళ్ళని ఆగం చేసుకొని ఆ నీళ్ళతోటి రకరకాల నీళ్ళే బలం కాబట్టి ఆ నీళ్ళు చెడగొట్టుకొని నీళ్ళ నుండి కూడా కాల్షియం తగ్గిపోయి మోకాళ్ళ ఎంకలలో బలం తగ్గిపోయి ఎంకల నొప్పులు వస్తున్నాయి. గుజ్జు లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులకు చక్కని వైద్యము 1 మంత్ తీసుకొని చూడండి. మీకు అదర బాగా అవుతుంది. హైదరాబాద్ 1 నంబర్ ఉంటుంది, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ మందు అనేది హైదరాబాద్లో దొరుకుతుంది, హైదరాబాద్లో ఆదివారం దొరుకుతుంది, 10 రోజులు కర్నూలు దొరుకుతుంది. ఎవరైనా ఫోన్ చేసి అయ్యా మాకు మందు పంపించండి, డబ్బులు పంపిస్తాం అనేది కాదు. డాక్టర్ లక్షణం ఏముందంటే, మీరు డైరెక్ట్ రావాలి, వచ్చి మీరు లేకుంటే అక్కడ ఉంటే మీ నమ్మకం ఉంటే నంబర్కి డబ్బులు వేసి ఫోన్పే కానీ గూగుల్ పే నంబర్ వేసుకుని డబ్బులు వేసుకొని అడ్రస్ పెడితే పంపిస్తాం. ఎందుకంటే డబ్బులు వేసినాక ఆ డబ్బులు తినేసి యాదో పనికి వాళ్ళ మందులు పంపిస్తారు, దొంగ మందులు పంపిస్తారు. చెంచోళ్ళు అట్లా చేయరు. చెంచోళ్ళు మాటకు సత్యం, ఆయుర్వేదకు పథ్యం. మాటకు సత్యం, ఆయుర్వేద పథ్యానికి ఈ వైద్యం అనేది మోకాళ్ళ నొప్పులు మంచిగా ఉంటాయి కాబట్టి మా పెద్దలు ఎన్నో తరాల నుండి చేసుకొచ్చిన మూలికలు ఈరోజు చూపించాను. 61 నంబర్ కర్నూలులో ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటాను.